నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకేదిరా భయ అని నేను అడిగిన. నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ని పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాది కుంచుకుందో ఉన్నదో లేదో మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరిసింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే మొన్నేందో హార్వర్డ్ పోయొచ్చిందట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకుని నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయా వానికి? అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా, ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో